రాజీ లేని స్వతంత్ర పోరాట సమరయోధుడు భగత్ సింగ్ 113వ జయంతిని ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నెల్లూరులో నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వీఆర్సీ సెంటర్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ కమిటీ సభ్యులు త్రినాథ్ మాట్లాడుతూ భగత్ సింగ్ ఆశయాలను విద్యార్థులు కొనసాగించేలా ఏఐడిఎస్ఓ కృషి చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సక్రప్ప తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భగత్ సింగ్ 113వ జయంతిని ఏఐడిఎస్ఓ తరఫున మేము ఇక్కడ విఆర్సీ సెంటర్లో జరపడం జరుగుతుంది. ఈరోజు భగత్ సింగ్ ఎవరని యువకులు కానీ విద్యార్థులు కానీ మనం ప్రశ్నిస్తే ఏమో తెలియదు అనేటువంటి దుస్థిత పరిస్థితుల్లో మనం ఉన్నాం. భగత్ సింగ్ ఒక గొప్ప స్వతంత్ర పోరాటుడు. దాదాపు ఆయన 13 సంవత్సరాలకే స్వతంత్ర పోరాటంలో వెళ్ళినటువంటి గొప్ప పోరాటుడు. అదేవిధంగా ఆయనతో పాటు సుఖ్దేవ్ మరియు రాజగురు కూడా వీరమరణం పొందారు. ఇప్పుడు మనం భగత్ సింగ్ ఆశించినటువంటి ఉచిత విద్య, ఉచిత వైద్యం మరియు అలాగే స్త్రీలకు భద్రత అనే నినాదంతో భగత్ సింగ్ పోరాడినాడు. ఈరోజు మనం చూస్తామంటే అవి ఏవి కూడా ఈ సమాజంలో మనకు లభించడం లేదు. కాబట్టి ఆ 3 నినాదాలని మనం కొనసాగించాల్సి ఉంటుందని, అది ఒక మన బాధ్యతని, దానికి ప్రతి యువతి యువకులు విద్యార్థులు కూడా కృషి చేయాలని ఏఐడిఎస్ తరఫు నుంచి మేము కోరుతున్నాం.